తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకర. ఈ రోజు మనతో పాటు అరుసుమిల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, పోలింగ్ రోజున ఈవీఎం మిషన్ ని ధ్వంసం చేసిన కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై అరెస్ట్ వారెంట్ వచ్చింది. ఏ నేపథ్యంలో అసలు పిన్నెల్లి ఎక్కడున్నాడు అనేది ఎవరికి తెలియట్లేదు. అయితే దేశం వదిలి పారిపోయాడు అని చాలా మంది అంటున్నారు. అంటే వీసా లేని దేశానికి ఆయన వెళ్ళిపోయారా, లేదంటే ఇక్కడే ఎక్కడైనా ఉండి కనిపించకుండా దాగుడు మూతలాడుతున్నారా? అసలు ఏం జరుగుతుంది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇష్యూ? ఇప్పుడు ఈ ఎపిసోడ్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎపిసోడ్ అంతా చూసిన తర్వాత నాకు ఏమనిపిస్తుంది అంటే వీళ్ళందరూ కాగితం పుల్లేమో అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళ చేతిలో అధికారం, పెత్తనం, చేతి నిండా డబ్బు ఉన్నప్పుడు వీళ్ళు సాగినంత కాలం తమంతటి వాడు లేడనుకుంటూ వీర విహారం చేశారండి. ఒక్కసారి ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చిన తర్వాత వీళ్ళ అధికారం కానీ, డబ్బు కానీ, పెత్తనం కానీ, మంది మార్బలం కానీ, ఆ ప్రైవేట్ సైన్యం కానీ వీళ్ళు కాపాడలేకపోతుంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళ బూట్లు నాకే బ్యాచ్ ఉన్నారు. ఎందుకంటే ఆయన హౌస్ అరెస్ట్ అయ్యాడు, ఈవీఎంలు ధ్వంసం చేసాడు. అసలు ఈవీఎంలు ఎందుకు ధ్వంసం చేసాడు? ఫస్ట్ స్టేషన్ వచ్చింది. ఇన్నాళ్ళు 4 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. 4 సార్లు కూడా ఇదే రకం దౌర్జన్యం చేసి గెలిచినట్టున్నాడు. ఇది చూస్తుంటే తెలుగుదేశం పార్టీ వైఫల్యమే ఒక రకంగా చెప్పాలంటే. ఇలాగా ఇంత దౌర్జన్యం చేస్తున్నప్పుడు మధ్యలో వీళ్ళు అధికారంలోకి వచ్చారు 2014 నుంచి 19 వరకు. ఇటువంటి వాడు కోరలు పీకి చేతిలో పెట్టాలి. ఆ పని చేయలేకపోయాడు. అంతకుముందు 3 సార్లు గెలిచాడంటే 2004, 2009, 2014 వరుసగా 3 సార్లు గెలిచాడంటే అప్పుడు రాజశేఖర రెడ్డి ఆ దండుపాళెం బ్యాచ్ అందరినీ ఇందులో నెట్టేసాడు కాబట్టి అలా ఏదో చేసుకుని ఉండొచ్చు. కానీ 2014 తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి ఇలాంటి అరాచకం చేసి కూడా అందరినీ లోపల పెట్టాలి తెలుగుదేశం పార్టీ. ఆ విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారు కాబట్టి మళ్ళా ఈ దండుపాళెం బ్యాచ్ ఇలా చెలరైపోయారు. అయితే అతను తనకు తిరుగులేదు, తన సామ్రాజ్యం అనుకున్న చోట రాష్ట్రం అంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే ప్రశాంతంగానే జరిగిన ఎన్నికలు. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలో తాడిపత్రి, చంద్రగిరి, అలాగే ఇంకో 2-3 చోట్ల జరిగినాయి. కానీ మాచర్లో ఇలాంటి ఇన్సిడెంట్లు 9 జరిగితే 7 ఇన్సిడెంట్లు మాచర్లోనే జరిగినాయి. రాష్ట్రం అంతా కూడా వైసీపీ నాయకులకి క్షవరం అయిన తర్వాత వివరం వచ్చింది. మన పని అయిపోయిందిరా బాబు, మనం ఓవర్ యాక్షన్ చేస్తే ప్రజలు తన్నిలా ఉన్నారో, చాలా రివర్స్ లో ఉన్నారనేటువంటి అర్థమైపోయింది. పోలింగ్ సరళి వరకు కూడా, పోలింగ్ నాటి వరకు కూడా ఎంతో కొంత ఆశలు ఉన్నాయి, దింపుడు కళ్ళం ఆశ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు వాళ్ళు కూడా కొద్దిగా నమ్మారు. అందులో తెలివైన వాళ్ళందరికీ ముందే అర్థమైపోయింది. డబ్బులు గీపులు బాగానే సర్దుకున్నారు. రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట పావలా ఖర్చు పెట్టి జాగ్రత్త పడ్డారు. కానీ వీళ్ళు పార్టీ గెలిచినా ఓడినా తమకు తిరుగులేదు అనుకునే కొంతమంది ఉంటారు. ఇటువంటి వాళ్ళు వీళ్ళు ఏంటంటే వీళ్ళ అహం దెబ్బతింది. ప్రజలు ఎప్పుడైతే తిరుగుబాటు చేశారో ఇది తట్టుకోలేక ఫస్ట్ స్టేషన్ లోకి వెళ్ళిపోయారు. ఆ పోలింగ్ సరళి చూసిన తర్వాత వాళ్ళకి పూర్తిగా అర్థమై ధ్వంసానికి దిగాడు అతను. దాడులకు దిగారు. మధ్యాహ్నం వరకు వీళ్ళ వీర విహారం సాగింది. మధ్యాహ్నం నుంచి వీళ్ళకి కూడా కోటింగ్ పడింది. దాంతో ఒక రకంగా హౌస్ అరెస్ట్ అయ్యాడు. పోలీసులు అప్పటి వరకు మేల్కొన్నారు. వీళ్ళకి ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఆయన ఒక బ్లాక్ షీప్, వైసీపీకి ఇంచుమించుగా డైరెక్ట్ గా పనిచేస్తున్నాడు. అతను ఎలాంటి ఇన్సిడెంట్లని కూడా ఈ సెన్సిటివ్ ఏరియాలు గుర్తించిన తర్వాత బలగాలు పంపించాం, వెబ్ కాస్టింగ్ ఉన్నదని చెప్పిన తర్వాత కూడా వాళ్ళ పర్యవేక్షణ లేదని అర్థమవుతుంది. కారణం ఏంటంటే ఎన్నికల రోజు జరిగిన తర్వాత వాళ్ళకి వెబ్ కాస్టింగ్ చూసుంటారు సీసీటీవీ ఫుటేజ్ లో. అయినా సరే ఈవీఎంలు ధ్వంసమైన గుర్తు తెలియని వ్యక్తులని ఆడేవాడ కంప్లైంట్ చేస్తాడు. అక్కడ బుద్ధి లేదా, ఆడికి కళ్ళు లేవా? గుర్తు తెలియని వ్యక్తి ఏంటి? ఇప్పుడు ఇతను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రాగానే లేచి నిలబడ్డాడు, నమస్కారం పెట్టాడు. ఆ ధ్వంసం చేసిన తర్వాత తెలుగుదేశం ఆయన ఏజెంట్ వెళ్ళి 2 పీకాడు వాళ్ళు కూడా ఉన్నవాడిని. ఇంకొక క్షణం ఉంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దవడ కూడా బద్దలైపోయేది, 3 ముక్కలు అయిపోయేది. అది తప్పించుకున్నాడు లెక్కగా, ఎవరు వెనకాల నుంచి పట్టుకున్నారు కాబట్టి. దానికేమో గుర్తు తెలియని వ్యక్తులు అంటాడు. ఆ సిగ్గులేని మోకాలకి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎవడో తెలియదా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కే? దానికి తోడు వీళ్ళందరూ జవహర్ రెడ్డి గ్యాంగ్, వీళ్ళంతా జే గ్యాంగ్, జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్, అందరూ వాళ్ళే ఉంటారు. ఈ మీనా గారికి, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ మీనా గారికి మరి ఏ రకంగా అది ఉందో తెలియదు. నా ఉద్దేశం ఏంటంటే ఈయన గత ప్రభుత్వంలో ఎక్సైజ్ కమిషనర్ గా చేసాడు. అప్పుడు ఏమన్నా వాటి మీద వీళ్ళు ఏమైనా చేసాడేమో తేడా, దాని మీద సిఐడి ఎంక్వైరీ చేసి ఈయన ఏదో ఇరికిచ్చారేమో ఉండను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మోడేస్ ఆపరాండి ఎలా ఉంటుందంటే ముందు సూట్ కేసు తోటి మాట్లాడతారు, అది ఒప్పుకోకపోతే కేసు పెడతారు. అలాగే ఇతను ఏమైనా లొంగ తీసుకుని ఉంటారు.
చాలా అన్యాయంగా సార్ అలానే చాలా అన్యాయంగా నిన్న దుర్మార్గం. వైసీపీ ఎంపీ ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట అన్నారు. ఏంటి అంటే, ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో అది పోలింగ్ రోజున జరిగితే ఇన్ని రోజులు బయటికి రావడానికి ఎందుకు ఆలస్యమైంది? అట్ ద టైం అది ఒరిజినల్ వీడియో కాదు, ఇది మార్ఫ్ చేసి మా నేతని, మా కార్యకర్తని బ్లేమ్ చేసే విధంగానే ఇదంతా చేశారు టీడీపీ వాళ్ళు అంటూ కూడా అన్నారు. మరి ఏంటి, నిజంగానే ఇది మార్ఫింగ్ వీడియోనా? అసలు ఏంటి ఇది? అది మార్ఫింగ్ వీడియో అని అంటే అతనికి చికిత్స అవసరం, అతనికి మానసిక చికిత్స చేయించాలి అలాగే ఎవరంటే వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళు బయట పెట్టారా లేకపోతే టీడీపీ వాళ్ళు మార్పింగ్ చేశారా అంటే కంటే కూడా అతను ఎలక్షన్ కమిషనర్ చచ్చినట్టు ఒప్పుకున్నాడు. వచ్చి ముందు అప్పుడు చెప్పాడు ఏమేమి ధ్వంసమైనా చెప్పాడు, ఫుటేజ్ ఆ లోపల ఉన్న కంటెంట్ ఏం పాడవలేదని చెప్పాడు. తర్వాత మళ్ళా నిన్న కూడా ఇది బయటకు వచ్చిన తర్వాత మొత్తం అంతా రొంకంతా బయటపడిన తర్వాత ఇక చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించారు. అయితే ఎన్నాళ్ళు ఎందుకు ఆగారు అనేటువంటిది అసలు ప్రతిపక్షాలు వీళ్ళు నిలదీయాలి. సెంట్రల్ ఎలక్షన్ కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ ఎలక్షన్ కమిషనర్ ఎలా పని చూసుకోమని చెప్పి పంపించాలా. ఇప్పుడున్న ఈ కౌంటింగ్ వరకు కూడా భద్రత ఉండాలంటే, కౌంటింగ్ సజావుగా సాగాలంటే ఇప్పుడున్న దండుపల్లి బ్యాచ్ అందరినీ పక్కకు పంపించి ఏ తెలంగాణ నుంచి అందరికీ తెచ్చుకోవాలా, లేదా పక్కన తమిళనాడు కర్ణాటక నుంచి తెచ్చుకోవాలా. ఈ పని మానేసి మళ్ళీ ఈ దొంగోళ్ళకి అప్పచెప్తున్నారండి. పిన్నెల రామకృష్ణారెడ్డి హౌస్ అరెస్ట్ అయినోడు హైదరాబాద్ ఎలా పోయాడండి? అక్కడి నుంచి ఎందుకు పరారయ్యాడు? అది వెనకాల పోలీసులు దొంగ పోలీసు ఆట ఆడుతున్నారంటే మేము వస్తున్నాం దాక్కోండి అని చెప్తున్నట్టే ఉంది పోలీసు వాళ్ళు. ఇదంతా కూడా చాలా పెద్దవాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండి వాళ్ళందరూ కూడా తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక పెద్ద లీడర్, నల్గొండ జిల్లాకు చెందిన లీడర్ అవడం వీళ్ళందరికీ యాడైనా రెడ్డేరా అన్న లెక్కలో ఉంది వ్యవహారం అంతానే. దీన్ని క్షమించకూడదు అసలనే. చాలా సీరియస్ గా తీసుకోవాలి, ఎలక్షన్ కమిషన్ తీసుకోవాలి, రేవంత్ రెడ్డి గారు కూడా దీని మీద సీరియస్ గా తీసుకోవాలా. ఎందుకంటే రేపు పొద్దున్న రోజున ఆయన ప్రభుత్వం 10 కాలాల పాటు ఉండాలంటే ఇటువంటి వాటిల్లో ఆయన చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి. ఎందుకంటే ఆయనకి ఇప్పుడు జగన్ గ్యాంగ్ అంతా కూడా ఈయన రేపు పొద్దున్న రేవేటేస్తారు. జగన్ గ్యాంగ్ అంటే కేసీఆర్ మనుషులు అంటే ఎప్పుడు రేవంత్ రెడ్డిని దింపేద్దామని చూస్తూ ఉంటారు. అంచేత ఆయన చాలా అప్రమత్తంగా ఉండాలి, చాలా కఠినంగా వ్యవహరించాలి, ఉక్కుపాదం మోపాలి. అది తెలంగాణలో అరెస్టే అతను వెళ్ళాలి రూల్ ప్రకారం. ఒక ఎంపీని తీసుకెళ్లారు సిఐడి పోలీసులు వచ్చి, రఘురామకృష్ణరాజు గారు ఆయన పుట్టినరోజు నాడు కనీసం తెలంగాణ పోలీసులకు ఇన్ఫార్మ్ చేయకుండా తీసుకుపోయాడు. స్టీఫెన్ రవీంద్ర అన్నవాడు వాళ్ళకి పర్మిషన్ ఇచ్చేసాడు అక్కడ. అలాంటిది ఇక్కడ కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల కోర్టు ఉన్నప్పుడు పోలీసులకు ఆదేశాలు ఇస్తే ఇంత దుర్మార్గంగా పోలీసులు దొంగలతో కలిసిపోవడం ఫస్ట్ టైం చూస్తున్నామండి. ఇలాంటి అప్పుడప్పుడు అక్కడక్కడ పల్చగా జరుగుతాయి ఏదో చిన్న స్థాయిలో. ఇక మొత్తం హైయర్ అఫీషియల్స్ తో సహా కింద స్థాయి కానిస్టేబుల్ వరకు దొంగలతో కలిసిపోయి దొంగ పోలీసు ఆట ఆడుకుంటుంటే ఇది ఎంత దారుణం అండి ఇది. పైగా నేను పులిని నా 2 గంటల్లో మాచర్లు వస్తాను అని తొడలు కొట్టిన పిన్నెల రామకృష్ణారెడ్డి ఇలా పారిపోవటం పెట్టి, గతంలో అమరావతి ఉద్యమం చేస్తున్నప్పుడు రైతులందరూ కూడా హైవే బ్లాక్ చేశారు విజయవాడ రోడ్లో, మంగళగిరి విజయవాడ రోడ్డు మీద. అప్పుడు ఇతను కారు అక్కడ చిక్కుకుంటే చాలా మర్యాదగా పంపించారు అందరూ. అక్కడ ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు నానా కోతలు కూసాడు ఇతను. అది చూసి ఒక యువకుడు దుల్పాళ్ళ అవినాష్ చౌదరి అని ఒక అతను కుర్రోడు ఆ వీడియో చేసాడు ఇతను కౌంటర్ గా. అతను హైదరాబాద్ వచ్చి పట్టుకుపోయి ఆ రాత్రి పోలీసు వాళ్ళందరూ వాళ్ళు కేసు పెడితే కేసు పెట్టాలి, కానీ చిత్తగొట్టేసి వాళ్ళ తమ్ముడికి అప్పచెప్పారు. ఇవన్నీ మర్చిపోతారని జనం. వాళ్ళందరూ ఇప్పుడు ఎప్పుడెప్పుడు ఈ బ్యాచ్ దొరుకుద్దా అని చూస్తున్నారు. వాళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళు ఏం ఊరుకోరు. ఈలోగా ఇతను ఈ పోలీసులు ఎంత చిన్న సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా లేకపోతే ఎవరైనా మాట్లాడినా వాళ్ళు వెంటనే పట్టుకుపోయిన పోలీసు వాళ్ళు ఇతను దొరకలేదంటే వీళ్ళు సిగ్గుతో తల ఉంచుకోవాలా, లేదా వాళ్ళతో కొమ్మక్క అయిపోయినా ఒప్పుకోవాలా, మేము గడ్డి తింటున్నామని చెప్పాలా. ఏంటండి ఇది? ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు కూడా ఎంత బరిదెగించి పనిచేస్తారు వీళ్ళు. ఏమైనా ఆ పగలగొట్టిన ఈవీఎంల బాక్సుల్లోంచి బీబీ ఫ్లాట్ స్లిప్లు బయటకు కనపడతా ఉన్నాయి. అన్ని సైకిల్ గుర్తు కనపడతా ఉన్నాయి, 4-5 ఫ్యాన్ గుర్తు కనపడదు. దీన్ని బట్టి రాష్ట్రం అంతా పరిస్థితి ఎలా ఉందో గమనించుకోండి మీరు. ఎందుకంటే తుఫాను వేస్తా ఉంది, కూటమి సునామీ కింద వచ్చేలా ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి ఆచూకీ ఆనమాలు కూడా దొరికేలా కనపడతలేదు. రేపు పొద్దున వీళ్ళు గతి ఏమైపోద్ది? ఇవాళ ఈ పోలీసులు తన బూట్లు నాకే పోలీసులు ఉండగా అతను దొరికిపోతే అదృష్టవంతుడు. అతనికి రిమాండ్ వేస్తారు, జ్యుడిషియల్ కస్టడీలో ఉంటాడు. లేదా 4వ తారీఖు దొరికాడు అనుకోండి, ప్రభుత్వం మారుతుంది. అప్పుడు ఎలా ఉంటుందో మోకాలు చెప్పులు తీసేస్తారు. ఊరుకుంటారా? వీళ్ళు చేసిన అరాచకాలకి ఒక మాజీ ఎమ్మెల్యేని ఒక ఎమ్మెల్సీని వీళ్ళ గుండా ఒకడు రోకల బండ్లాడు పెద్ద దొంగిచ్చుకుని కారు పొడిచి చంపేయడానికి చూశాడు. అలాగే తోట చంద్ర ఎన్నాయని పీక్కోచి చంపారు. ఇలాంటి 6 హత్యలు చేశారు అక్కడ మాచర్ల ప్రాంతంలో. అసలు ఇతను హిట్ లిస్ట్ లో ఫస్ట్ ఉంటాడు రెడ్ బుక్ లోను. ఇతను పూర్తి చర్యలు జైల్లో 2 జన్మలు సరిపడగా శిక్ష పడితే ఇతను చేసిన తప్పులకి ఎప్పటికీ బయటికి రాలేడు. అయితే ఇప్పుడు పాస్పోర్ట్ అవసరం లేని
దేశాలు పారిపోయి అంటారు, పారిపోతే పంపించేస్తారు, పోలీసులు దగ్గరుండి పంపించేసారేమో కూడా. మనం దాని గురించి పెద్ద అనుమానం పడక్కర్లేదు, అంత బరి తెగించున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్ అండి.